ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపా వాత్సల్యతను బట్టి ఈ అరుణోదయమే పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ లేఖనముల వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలీలు మేము రాజ్యమార్గములో వెళ్ళెదము. ఇక్కడ ఇశ్రాయేలీలు, పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలు రాజమార్గములో వెళ్ళెదమని దేవుని వాక్యం ఇక్కడ కానాను యాత్రలో ఉండగా దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో వారి మనస్సు, వారి ఆలోచన, ఆత్మ సంబంధమైన విషయాలలో లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల్లో రాజమార్గము, యేసుక్రీస్తు మార్గము, అది రాజమార్గమై ఉన్నది. ఆ మార్గములలో మనస్సు నిలుపుకొని చక్కగా మనము మన మనస్సు దేవుని మీద ఆనుకొని ప్రభు సన్నిధిలో మనము ఆ మార్గములో మనము చక్కగా నడిచేవారమై ఉండాలి. 21 సంఖ్యాకాండం 22లో కూడా మేము పొలములోనికి ద్రాక్ష తోటలకైనను పోము, బావులు నీటి త్రాగు, మేము బావిలలో నీళ్లు త్రాగము, పొలిమేరులు దాటి వరకు రాజమార్గములలో నడిచిపోదుము. ఇక్కడ కూడా ఏ విషయములో కూడా పొలిమేరులు దాటు వరకు కూడా కుడిమెకు కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోయే అవకాశం లేదు. ద్రాక్ష తోటలే కానీ, పొలములే కానీ, బావి నీళ్లు గురించే కానీ వీటి మీద మనస్సు నిలపక మా గురి గమ్యము నిత్య సన్నిధిలో, నిత్య కానానులో చేరాలని ఇజ్రాయేలు యొక్క ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము మేము రాజ్య మార్గములోనే వెళ్ళేదాము అని వాక్యం చెప్తున్నమాట. చూడండి, యేసుక్రీస్తు మార్గము రాజ్యమార్గం. ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. పొలము అనేది కొన్ని లోకానికి సూచనగా ఉన్నది. ఇదిగో కొన్నేమో లోకపు ఆశలకు సూచనగా ఉన్నవి. లోక ఆశల్లో కానీ, లోక తలంపుల్లో కానీ మేము చెదిరిపోయేవారము కాదు. మేము దేవునితో నిబంధన చేసుకునేవారము. అట్టి రీతిగా మేము ఆయన రాజ్య మార్గములో మేము వెళ్ళెదము అని మనస్సు వారి మీద, దేవుడి మీద, దేవుడు చెప్పిన ఆజ్ఞల మీద ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. ఎందుకంటే దేవుడి మీద మనస్సు నిలుపుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. వాక్యము, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారముగా పరిశుద్ధ గ్రంథములో బైబిల్ చెప్తున్న సంగతి, యెహోషాపాతు అనే రాజు ఉన్నారు. ఆ రాజు మీదకి యుద్ధమును ప్రకటన చేశారు. చుట్టుపక్కల 3 దేశపు రాజులు. అటువంటి పరిస్థితుల్లో అంతటి గొప్ప సైన్యాన్ని జయించటానికి బలము చాలదు, మాలో శక్తి లేదని యెహోషాపాతు 2వ దినవృత్తాంతముల గ్రంథములో 20వ అధ్యాయం 3వ వచనములో యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినమును ఆచరించవలెనని చాటి చెప్పగా, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలిపెను. దేవుడి మీద మనస్సు నిలిపినట్లుగా ఈ రాజును మనం చూస్తాం. కొందరు వారు వెళుతున్న మార్గాలలో
కొన్ని శోధనలు, శ్రమలు, కొన్ని బాధలు, ఇటువంటి పరిస్థితులు కలిగినప్పుడు వారి మనసు రకరకాలుగా మలుపు తిరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రాజ్యములో శ్రమ కలుగుతున్నది, ఇదిగో యుద్ధ వాతావరణం కలుగుతున్నది అని గుర్తించి ఈ రాజు దేవుని యందు మనస్సు నిలుపుకున్నట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారికి వచ్చిన సమస్య అంతా కూడా జయము పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో వాక్యం చెప్తున్న మాట. కీర్తన గ్రంథములో కూడా 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారించుచుండగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని యందే విచారిస్తున్నాడు ఇక్కడ దావీదు. దేవునితో నిబంధన చేసుకున్నటువంటి ఆ తీర్మానాలు మనం గమనించాలి. విచారించుటకు మనసు నిలపటం అంటే ఇది మామూలు వ్యవహారం కాదండి. చుట్టుముట్టున్నటువంటి దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. కానీ నన్ను పిలిచిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను కోరుకున్న దేవుడు, నా దేవుడు అదరికి చేర్చగలిగిన వాడు అనే ఒక విశ్వాసాన్ని దావీదు మనసు నిలుపుకొని ఎప్పుడైతే విచారించాడో వాక్యం చెప్తున్న మాట, అతనుకున్నటువంటి ప్రతి అవస్థలో దేవుడు ఉత్తరం ఇచ్చినట్లుగా రాయబడి ఉన్నది. అలాగనే సమూయేలు గ్రంథములో కూడా 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఇదంతా జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునని అని దావీదు యెహోవా యొద్ద విచారించి విచారము చేయక, ఇదిగో దేవుని సన్నిధిలో పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను వెళ్ళవలసిన స్థలమేదో దావీదు మనవి చేయమనగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. చూసారండి, దావీదు వెళ్ళవలసినటువంటి మార్గములో ఎక్కడ విచారించాడు? ఒక వ్యక్తికి ఆ మార్గము రాజ్యమార్గముగా ఉండాలన్నా, ఒక వ్యక్తికి అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముందు ప్రభునందు విచారించాలి. నువ్వు తలపెడుతున్న పనులు, నువ్వు తలపెడుతున్న వ్యాపారం, నువ్వు తలపెడుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా కొందరు మొదలు పెట్టిన తర్వాత ప్రభుకు ప్రార్థన చేస్తారు. అట్లా కాదండి. ముందు దేవుని యందు విచారించు, నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, ఈ మార్గము గుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. ఖచ్చితంగా నువ్వు వెళ్ళొచ్చని దావీదుతో చెప్పారు. అయినా మరలా అడుగుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి వాక్యం చెప్తున్న మాట, ఖచ్చితంగా ఆ స్థలము రాయబడి ఉన్నది. మనవి చేయగా అక్కడికి పొమ్మని సెలవిచ్చాను. ఈరోజు నీ మార్గములన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయనకి కనుమరుగై ఉన్నది ఏమీ లేదు, సమస్తము తెలుసు. కాకపోతే నువ్వు దేవుని యందు విచారించటంలో మనస్సు నిలుపుకోవాలని ఉద్దేశించి వాక్యం మాట్లాడుతున్న మాట. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము 5వ వచనం ఉంటుంది. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలుకు ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలులో ఆవశ్యకము చేయబడవు, బేతేలు నాశనమగును అని చెబుతూ యెహోవానే ఆశ్రయించుటకు మనసు నిలుపుకోండి. ఇక్కడ మీరు గమనించాలి. లేఖనాలు ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. బేతేలు ఎవరు ఏర్పాటు చేశారు? మీరు గమనించాలండి. ఈ మాటల్లో అర్థం ఏంటంటే, కొందరు జీవితం ఏదో నేను దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు. కానీ బేతేలు అనుభవం, దేవుడు ఉంటేనే బేతేలుకు ఆ అనుభవం అనే పేరు వచ్చింది.
గిల్గాలు అనేటువంటి ప్రాంతం, బేర్షెబా అనేటువంటి ప్రాంతం, గేలారు యొక్క ప్రాంతమే. కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఉంటేనే. ఈరోజు మనం గమనించాలి, దేవుడు మందిరానికి వెళుతున్నాం అని అంటున్నారు. ఏదో మందిరానికి వెళ్ళి రావటమే కానీ మందిరము అనేది ఆత్మ సంబంధముగా దేవుడు అక్కడ ఉంటేనే, దేవుడుని ఆశ్రయిస్తేనే, దేవుడిని చెప్పినట్లుగా నడుచుకుంటేనే వారికి ఉపయోగకరం. కొందరి మనస్సు ఎక్కడుందంటే, ఏదో మందిరానికి వెళ్తున్నాను ఒక అరగంటో గంటో ప్రార్థన చేసుకునటానికి. ఇక్కడ అదే అంటాడు, బేతేలును ఆశ్రయించుకుడి. ఆచారం ఎక్కువైపోయింది క్రైస్తవత్వములో. ఏదో ఆచార పద్ధతిగా దేవుని మందిరానికి వెళుతున్నాం, ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, లేకపోతే ఏదో మేము వెళ్తున్నాం వస్తున్నాం. అక్కడ ఏమీ లేదు. యెహోవాను ఆశ్రయించిన వారే అక్కడ వాక్యం చెప్తున్న మాట బ్రతుకుతారు, వారు రాజమార్గములు చక్కగా నడుస్తారు. ఈరోజు మనం గమనించాలి, దేవుడి మందిరానికి వెళ్తున్నామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మందిరములో నేర్చుకున్న అనుభవాలు నీలో ఎన్నున్నాయి? దేవుడి మీద ఆశ్రయముగా నువ్వు పెట్టుకున్నటువంటి వాక్యము నీలో ఎంతవరకు నీవు ఆత్మీయంగా ఉన్నావు? నీవు మనస్సు దేవుడి మీద ఉండాలంటే, నీ మార్గము రాజమార్గముగా ఉండాలంటే గిల్గాలు కాదు, బేతేలు కాదు, సమస్తమును కలుగు చేసిన యేసుక్రీస్తు మీదే నీ మనస్సు ఉండాలి. నీ మనసు నిలుపుకున్నట్లయితే అక్కడ నీకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు నడవలసిన మార్గం ప్రభు నడిపిస్తాడు. సామెతల గ్రంథములో ఒక మాట ఉంటుంది, 18వ అధ్యాయం 10వ వచనములో, యెహోవా నామము బలమైన దుర్గం, ఆయన నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితముగా నుండును. సురక్షితముగా కుటుంబాలు భూమి మీద ఉండాలన్నా, నువ్వు చేస్తున్న భక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తాలి, అక్కడ సురక్షితముగా ఉంటారు. సామెతల గ్రంథములో మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనసు దేవుడి మీద నిలుపుకో. ఆయన మార్గము రాజ్యమార్గం. 2, సమస్య నీకు ఏదైనా కానీ మనస్సు దేవుడి మీద నిలుపుకో. ఆ సమస్య నుంచి విడిపించి నీ పక్షముగా యుద్ధము చేయగలిగిన వాడు. 3, ఇదిగో వాక్యం చెప్తున్న మాట, నీవు విచారించాల్సింది దేవుని యందే విచారించుటకు మనసు నిలుపుకో. నీకు కలిగినన్ని భయములన్నిటి నుంచి ఆయన కొట్టివేసి నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీతిమంతులు అందులోనికి పరిగెత్తెదరు. దేవుని యందు వాక్యం చెప్తున్న మాట ఖచ్చితముగా బేతేలులో కానీ, గిల్గాలులో కానీ, బేర్షెబాలో కానీ అక్కడ ఎందుకు మీరు ఆశ్రయించొద్దనంటే, యెహోవాయే మనకు ఆశ్రయదుర్గము. ఆచారం కాదు, ప్రభునందు మనం విశ్వాసము కలిగి ఆత్మ సంబంధముగా ఇక్కడ ఆయన నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెట్టవలను. అప్పుడు వారు సురక్షితముగా వారి మార్గాలన్నీ ఆయన కృపలో కాచి భద్రపరిచి ఆయన మేలుతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయం మీ వాక్యము చేత రాజ్య మార్గములో నడిపించటానికి మనస్సు నిలుపుకొని ప్రభువా మీ యందు విచారించి ఆశ్రయపురమైన క్రీస్తులో పరిగెత్తుకునేవారై తమ మనస్సును, తన ఆలోచన, ప్రవర్తన మీ వాక్యము చేత సరిచేసుకొని ఆత్మీయతలో స్థిరపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.